జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక చిన్న ఫోన్ కాల్తో మొదలైనటువంటి మోసం ఆ డబ్బు వెళ్ళిన దాన్ని పోలీసులు పట్టుకుంటూ వెళ్తే చివరికి ఏకంగా చైనా లింకే బయటపడింది. ఒక మనిషికి పోలీసులు అంటూ ఫోన్ చేసి మీ పేరుతో కేసు ఉండదనో లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనో భయపెట్టి వాళ్ళు చెప్పిన అకౌంట్కు డబ్బులు పంపించేలా చేసినారనుకోండి. సాధారణంగా మనకు తెలిసిన సైబర్ మోసం అక్కడితో అయిపోయిందనే అనిపిస్తుంది. కానీ ఈ కేసులో అసలు కథ ఆ డబ్బు పంపిన తర్వాతే మొదలవబోతుంది. న్యూస్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మేల్కొల్పే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా? సరే, ఎందుకంటే బాధితుడి అకౌంట్ నుంచి బయటకు వచ్చిన డబ్బు ఒకే చోట ఆగకుండా వరుసగా వేర్వేరు అకౌంట్లు మారుతా పోయింది. గుజరాత్ సిఐడికి చెందినటువంటి సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే సిసిఈ టీం ఈ బాధితుల నుంచి వచ్చినటువంటి వివరాలు తీసుకుని ఆ డబ్బు మొదట ఏ అకౌంట్ లో పడింది, అక్కడి నుంచి ఏ అకౌంట్ లకు వెళ్ళిందో చెక్ చేయడం మొదలుపెట్టినారు. ఆ విధంగా ఒక్కో అకౌంట్ ను చెక్ చేస్తూ వెళ్లేసరికి అస్సాంలోని బార్పేటలో ఉన్న 25 సంవత్సరాల రఫీకుల్ ఆలం అనే పేరు బయటకు వచ్చింది. కానీ పేరు దొరికింది కదా అనేసి పోలీసులు వెంటనే అక్కడికి పోయి ఈ రఫీకుల్ ఆలంను ఏం పట్టుకోవాలా, బార్పేటకు వెళ్లి 3 రోజుల పాటు మారువేషంలో వాడి ఇంటి దగ్గరే ఉండి వాడి కదలికలను గమనించి సరైన సమయం చూసి ఈ రఫీకుల్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూడండి, అంటే పక్కాగా కన్నేశారు. ఆ తర్వాత వాడి దగ్గర దొరికిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను చెక్ చేయడం మొదలు పెట్టగానే ఈ బాధితుల దగ్గర నుంచి వచ్చిన డబ్బును ఏ విధంగా తిప్పుతున్నారు, దాని వెనక ఎంత పెద్ద లింక్ పనిచేస్తుందన్నది ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది. ఆ 1090 కేసుల్లో జరిగినటువంటి మోసాల మొత్తం గనక కలిపితే ఏకంగా 1071.5 కోట్ల వరకు ఉందని చెప్పేసి పోలీసులు చెప్తారు. చూడండి, మరి ఇంత పెద్ద మొత్తాన్ని వాళ్ళు ఒకే అకౌంట్ లో ఉంచరు. ఎందుకంటే ఆ డబ్బును గనక ఒకే అకౌంట్ లో ఉంచితే పోలీసులు ఆ అకౌంట్ ను ఫ్రీజ్ చేసి ఆ తర్వాత ట్రేస్ చేసి అది ఎవరిదో గుర్తించి నేరుగా వెళ్లి వాళ్ళను అరెస్ట్ చేస్తారు. అందుకే ఆ మోసం చేసేటువంటి డబ్బును చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి వేరు వేరు అకౌంట్లలోకి పంపిస్తారు. ఈ విధంగా మోసం చేసిన డబ్బును ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు పంపడానికి వాడేటటువంటి అకౌంట్లనే మూల్ అకౌంట్స్ అని చెప్పేసి అంటారు. వాటిలో కొన్ని అకౌంట్లను డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. మరి కొందరి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామనో, లేకపోతే లోన్ ఇప్పిస్తామనో, లేకపోతే ఫ్రెండ్లీగానో, లేకపోతే ఆన్లైన్ లో పని పేరుతోనో ఏదో ఒక విధంగా బ్యాంక్ వివరాలు తీసుకొని వీళ్ళు వాడుకుంటారు. ఈ విధంగా డబ్బు ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు మారుతూ పోతే చివరికి ఆ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళిందో గుర్తించి అసలు నేరగాన్ని పట్టుకోవడం చాలా వరకు కష్టం అవుతుంది. ఈ కేసులో మొత్తం 1758 బ్యాంక్ అకౌంట్లు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ని? 1758 బ్యాంక్ అకౌంట్లు. అందులో మోసం చేసి వచ్చినటువంటి పెద్ద మొత్తాలను చిన్న చిన్న మొత్తాలుగా విడగొట్టి కేవలం ఒక్క గంటలోనే 1754 అకౌంట్లకు పంపినట్లు సిసిఈ చెప్తాంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ వెనక ఎంత పెద్ద నెట్వర్క్ ఉండి ఉంటుందో. ఇలాంటి మూల్ అకౌంట్స్ ను త్వరగా గుర్తించడానికి మన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటటువంటి I4C బ్యాంకులు అలాగే ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా అనుమానం ఉన్న అకౌంట్ల వివరాలను పంచుకుంటూ ఆ డబ్బును మధ్యలోనే ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నేరగాళ్లు డబ్బును ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు చాలా వేగంగా పంపేస్తారు ఉంటారు. కాబట్టి ఆ డబ్బు అనేది ఎక్కడికి వెళ్తాదో అంతే వేగంగా గుర్తించి ఆపాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రఫీకుల్ ఫోన్లను పోలీసులు చెక్ చేస్తా ఉంటే మరొక విషయం కూడా బయటపడింది. వాడి ఫోన్లలో 23 క్రిప్టో వ్యాలెట్స్ కనిపించాయి. వాటిలో సుమారు 16 కోట్ల రూపాయల డబ్బు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఎంత పెద్ద మోసంయా! అదే సమయంలో చిప్ సెల్లర్ అనేటటువంటి యాప్ ద్వారా చట్టవిరుద్ధంగా క్రిప్టో కొనడం, అమ్మడం కూడా జరిగిందని, అలాగే గేమింగ్ అకౌంట్స్ కు సంబంధించినటువంటి డబ్బు వివరాలు కూడా కనిపించాయని చెప్పేసి పోలీసులు చెప్తారు. అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు చూడండి, వాటితో కూడా వీళ్ళు టై అయిపోయి ఉన్నారు. అంటే బ్యాంక్ అకౌంట్ల దగ్గర మొదలైనటువంటి వేట ఒక్కో లింక్ పట్టుకుంటూ క్రిప్టో వ్యాలెట్స్ వరకు పోయింది. మరి ఆ క్రిప్టో వ్యాలెట్స్ వెనక ఎవరు ఉండారో వెతకడం మొదలుపెట్టినప్పుడు అప్పటి వరకు మన దేశంలోనే తిరుగుతున్నట్టు కనిపించినటువంటి ఈ కేసు ఒక్కసారిగా మన దేశం దాటి బయటకు వెళ్ళింది. అక్కడే చైనా లింక్ బయటకు వచ్చింది. చూసారా? గుజరాత్ సిఐడి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రఫీకుల్ ఆలం చైనాలో ఉన్నటువంటి సైబర్ నేరగాళ్లతో వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ద్వారా ప్రతిరోజు కూడా టచ్ లో ఉండేవాడంట. స్కానర్ వివరాలు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, క్రిప్టో వ్యాలెట్ వివరాలతో పాటు డబ్బును ఏ విధంగా పంపాలన్న సమాచారం కూడా వాళ్ళతోనే పంచుకున్నాడని చెప్పేసి పోలీసులు చెప్తారు. ఈ మోసం చేయడం ద్వారా వచ్చిన డబ్బును బ్యాంక్ అకౌంట్లలో తిప్పి క్రిప్టోగా మార్చి చైనాకు పంపేవాడని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడతో
పోలీసుల పని పూర్తవల 1071.5 కోట్లతో సంబంధం ఉన్నటువంటి 1090 కేసుల వెనక ఈ రఫీకుల్తో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు, చైనాలో ఉండే వాళ్ళు ఎవరు, వాళ్లకు మన భారతదేశంలో ఇంకా ఎవరెవరితో లింకులు ఉన్నాయి అన్నది ఇప్పుడు పోలీసులు తేల్చాల్సి ఉన్నారు. ఈ రఫీకుల్ ఆలం గారి వయసు అంతా 25 సంవత్సరాలు, కానీ ఓడి చూడండి అర్థమవుతుందా, బా ఏమైనా వాళ్ళకే తెలియ ఏమైనా. ఇక ఇదే దర్యాప్తులో డిజిటల్ అరెస్ట్ పేరుతో బాధితులను ఏ విధంగా భయపెట్టి డబ్బు తీసుకుంటున్నారో చూపించేటటువంటి మరికొన్ని ఘటనలు కూడా బయటకు వచ్చాయి. కొంచెం జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే మనం కూడా ఇలాంటి మోసాల్లో చిక్కుండే అవకాశం ఉంటుంది. అహ్మదాబాద్ కు చెందినటువంటి ఒక పెద్ద ఆయనను చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో ఇరికిస్తామని బెదిరించి 20 లక్షలు అడిగినట్లు సిసిఈ చెప్తాంది. ఆ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ను పరిశీలిస్తూ వెళ్ళినటువంటి సిసిఈ మరో 10 మంది డిజిటల్ అరెస్ట్ మోసంలో చిక్కుకోబోతున్నారని ముందే గుర్తించి వాళ్ళని కాపాడినారు. బా వాళ్ళది టైం అంటే. వాళ్ళలో గుజరాత్లో 5 మంది, ఒరిస్సాలో 3, ఛత్తీస్గఢ్లో 1, మహారాష్ట్రలో 1 ఉన్నారు. ఇకపోతే సూరత్కు చెందినటువంటి మరో పెద్ద ఆయన పోలీసులు అంటూ ఫోన్ చేసిన వ్యక్తులు ఈడీ చర్యలు తీసుకుంటారని చెప్పేసి భయపెట్టి 60 లక్షలు అడిగినారు. కాదియా టీవీల్లోనూ ఫోన్లలోనూ కాదులే, మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు సావు దొబ్బుతా ఉంటారు. ఏది అరే స్వామి ఈ విధంగా డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఎంత కూడా మాట్లాడుతూ ఉంటారు. అదంతా ఒట్టి మోసాలు రానాయన, ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండమని చెప్పేసి నెత్తి నోరు మొత్తుకొని చెప్తా ఉంటారు. అయినా కూడా వీళ్ళకి ఒకరు కూడా బుద్ధి లేకుండా ఎట్లా మోసపోయినారు వాళ్ళ చేతల్లో. ఆయన 40 లక్షలు ఇవ్వడానికి తన ఫ్లాట్ అమ్మాలని కూడా ప్రయత్నం చేశా అంట. ఇంకా ఆ లెక్క ప్రకారం వాళ్ళు ఎంతగా బెదిరించుంటారు చూడండి. ఈయన ఎంతగా భయపడి ఉంటాడు, ఎంతగా నమ్ముంటాడు. అది కుదరకపోవడంతో చివరకు తన షాప్ అమ్మి 20 లక్షలు వాళ్ళకు చెల్లించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇలాంటి మూల్ అకౌంట్స్ ను మరింత త్వరగా గుర్తించడానికి 2026 మే 2వ తేదీన I4C అలాగే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ కలిసి ఏ సహాయంతో పనిచేసేటటువంటి వ్యవస్థ పైన ఒప్పందం చేసుకున్నాయి. లక్షల బ్యాంక్ అకౌంట్లలో ఏ అకౌంట్ కు అనుమానంగా డబ్బు వస్తుంది, అక్కడి నుంచి వెంటనే ఎక్కడికి వెళ్తాంది అన్నది త్వరగా గుర్తించడమే ఈ వ్యవస్థ యొక్క పని. ఇప్పుడు ఈ కేసులో రఫీకుల్ దగ్గర దొరికినటువంటి ఫోన్లు, క్రిప్టో వ్యాలెట్స్, గేమింగ్ అకౌంట్స్, అలాగే ఈ చిప్ సెల్లర్ యాప్ వివరాలు, అలాగే ఈ డబ్బు వెళ్ళినటువంటి బ్యాంక్ అకౌంట్ల వెనక ఉన్న వాళ్ళు ఎవరో అన్న దానిపైన దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ రఫీకుల్ ఆలం అరెస్ట్ తో ఈ కేసు అనేది అయిపోలా. మొత్తం 1758 బ్యాంక్ అకౌంట్లలో ఎవరి పాత్ర ఏంటి, 23 క్రిప్టో వ్యాలెట్స్ లో తిరిగినటువంటి ఆ 16 కోట్లు చివరికి ఎక్కడికి వెళ్ళినాయి, చిప్ సెల్లర్ యాప్, గేమింగ్ అకౌంట్స్ వెనక ఎవరెవరు ఉన్నారు, చైనాలో ఉన్నటువంటి అసలు వ్యక్తి ఎవరన్నది ఇంకా తేల్చాల్సి ఉన్నది. అంతేకాదు ఈ రఫీకుల్ కు ముందు ఎవరున్నారు, అతడి వెనక ఎవరున్నారు, చివరికి ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్కడి నుంచి నడిపించారన్నదే గుజరాత్ సిఐడి వాళ్ళు ఇప్పుడు తేల్చాల్సినటువంటి అసలు విషయం. చూసారా, అందుకే చెప్పేది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన దేశం నుంచి అంటే సరే అనుకోవచ్చు, చివరికి చైనా నుంచి కూడా ఇక్కడికి లింక్ ఉన్నది. వాళ్ళ కింద పని చేస్తా, వీళ్ళు ఊడికం చేస్తా, మనల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇలాంటి లఫ్ఫుట్ ముండాకుడుకులు, ఇలాంటి దేశ ద్రోహులు, ఇలాంటి ధర్మ ద్రోహులు ఉన్నంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.